మీ జోబులో ఉండే కరెన్సీ నోట్ పూర్తిగా మారబోతుంది. చిరిగిపోతుందన్న భయం, నీళ్ళల్లో నానిపోతుందన్న టెన్షన్ ఇకపై ఉండదు. ఎందుకంటే మన కరెన్సీ వ్యవస్థలోకి పాలిమర్ కరెన్సీ అంటే ప్లాస్టిక్ నోట్స్ రాబోతున్నాయి. పేపర్ నోట్లకు ప్రత్యామ్నాయంగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో 10-20 నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఆర్బీఐకి అనుమతి లభించింది. అసలు ఈ పాలిమర్ కరెన్సీ అంటే ఏంటి? వీటి ప్రత్యేకత ఏంటి? సాధారణ నోట్లకు వీటికి తేడా ఏంటి? ఆర్బీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ చలామణిలోకి రాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రయోగాలు కూడా ప్రారంభం కానున్నాయి. ముందుగా మార్కెట్లో ఎక్కువగా సర్క్యులేషన్స్లో ఉండే 10-20 రూపాయల డినామినేషన్స్ ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించబోతున్నారు. ఒక్కో డినామినేషన్కు ఒక్కో బిలియన్ చొప్పున 10-20 నోట్లలో చెరో 100 కోట్ల చొప్పున మొత్తంగా 200 కోట్ల పాలిమర్ నోట్స్ను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చేందుకు ఆర్బీఐకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సు మేరకు ఆర్బీఐ యాక్ట్ 1934లోని సెక్షన్ 25 కింద ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ఈ నోట్లను వేరుగా వాతావరణ వినియోగ పరిస్థితిలో ఫీల్డ్ టెస్ట్ చేయనున్నారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే 10-20 రూపాయల పాలిమర్ నోట్స్ను రెగ్యులర్గా జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం వాడుతున్న నోట్లు పత్తి ఆధారిత కాగితంతో తయారవుతున్నాయి. ముఖ్యంగా 10-20 నోట్లు ఎక్కువగా చేతులు మారుతూ ఉండడంతో త్వరగా మురికిగా మారడం, చిరిగిపోవడం, పాడవడం జరుగుతుంది. అలాంటి నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకొని వాటి స్థానంలో కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తుంది. దీనికి భారీగా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును నోట్ల నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకే పాలిమర్ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ బీఆర్బీఎన్ ఎంపీఎల్ దేశంలోని పాలిమర్ నోట్స్ను అవసరమైన బేస్ మెటీరియల్ తయారీ కోసం టెక్నికల్ పార్ట్నర్స్ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించింది. అసలు ఈ పాలిమర్ కరెన్సీ అంటే ఏంటి? పేరులో ప్లాస్టిక్ ఉన్నప్పటికీ ఇవి మనం రోజు ఉపయోగించే సాధారణ ప్లాస్టిక్తో తయారయ్యే నోట్లు కాదు. ప్రత్యేకమైన పాలిమర్ సబ్స్ట్రేట్తో వీటిని తయారు చేస్తారు. అందుకే సాధారణ పేపర్ నోట్తో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి. నీరు, తేమ, మురికి వంటి వాటిని కూడా మెరుగ్గా తట్టుకోగలవు. నోటు తడిసిన పేపర్ నోటులా వెంటనే పాడవదు. అలాగే పాలిమర్ నోట్స్లో అసలు ప్రత్యేకత డ్యూరబిలిటీతో మాత్రమే కాదు, సెక్యూరిటీ ఫీచర్స్ కూడా కీలకమే. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లో వాటర్మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, మైక్రో లెటరింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. పాలిమర్ నోట్స్లో వీటికి అదనంగా ట్రాన్స్పరెంట్ విండో వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. నోట్లోనే ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ విండో, హోలోగ్రాఫిక్ ఎలిమెంట్స్, మైక్రో ప్రింటింగ్, కలర్ చేంజింగ్ ఫీచర్స్ వంటి సెక్యూరిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. సాధారణ ప్రింటర్లు, స్కానర్లతో వీటిని కాపీ చేయడం అంత సులభం కాదు. దీంతో నకిలీ నోట్ల తయారీకి చెక్ పడుతుంది. ప్రపంచ దేశాల అనుభవం ప్రకారం పేపర్ నోట్స్ కంటే పాలిమర్ నోట్స్ ఎక్కువ కాలం మన్నుతాయి. వీటి లైఫ్ స్పాన్ సాధారణ పేపర్ కంటే 2-4 రెట్లు ఎక్కువగా ఉండొచ్చు. ముఖ్యంగా ఎక్కువగా చేతులు మారే 10-20 రూపాయల నోట్లు త్వరగా పాడవుతాయి కాబట్టి వాటి మన్నికను పెంచితే కొత్త నోట్లు ముద్రించే ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే తొలి దశలో ఈ డినామినేషన్స్లోనే ఆర్బీఐ పాలిమర్ నోట్స్ను పరీక్షిస్తుంది. అయితే 10-20 నోట్లతోని ఎందుకు ప్రారంభిస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలో రోజువారీ లావాదేవీల్లో ఈ చిన్న డినామినేషన్ నోట్లు ఎక్కువగా చేతులు మారుతూ ఉంటాయి. దీంతో ఇవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పాలిమర్ నోట్స్ ఈ సమస్యను ఎంతవరకు తగ్గిస్తాయో తెలుసుకునేందుకు ముందుగా వీటిపైన ప్రయోగం చేస్తున్నారు. నోట్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటి మన్నిక, వినియోగంలో పనితీరు, మడతలు పడినప్పుడు పరిస్థితి, క్యాష్ హ్యాండ్లింగ్ మిషన్స్పై ప్రభావం వంటి అంశాలను వాస్తవ పరిస్థితుల్లో పరిశీలిస్తారు. ప్రపంచంలో పాలిమర్ కరెన్సీకి దాదాపు 4 దశాబ్దాల చరిత్ర ఉంది. 1988లో ఆస్ట్రేలియా తొలిసారిగా పాలిమర్ నోట్స్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత న్యూజిలాండ్, బ్రిటన్, కెనడా, వియత్నాం, రొమానియా సహా అనేక దేశాలు వీటిని పూర్తిగా లేదా కొన్ని డినామినేషన్స్లో ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుంది. అయితే భారత్కు ఇది పూర్తిగా కొత్త ప్రయోగం కాదు. 2012లోనే అప్పటి ప్రభుత్వం 10 రూపాయల పాలిమర్ నోట్స్పై ఫీల్డ్ ట్రయల్ నిర్వహించింది. దేశంలోని చలామణిలోకి తీసుకొచ్చి తీవ్రమైన వేడి, చలి, తేమ వంటి వేరువేరు వాతావరణ పరిస్థితుల్లో వాటి మన్నిక, పనితీరును పరీక్షించారు. అయితే కొన్ని సాంకేతిక నిర్వహణమైన సవాళ్లు కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత
మరోసారి పాలిమర్ కరెన్సీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ఇప్పటి వరకు ప్లాస్టిక్ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక పాలిమర్ సబ్స్ట్రేట్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు అదే టెక్నాలజీని భారతదేశానికి తీసుకొచ్చి దేశంలోనే తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. కరెన్సీ భద్రత మరింత పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఖర్చులు కూడా తగ్గుతాయి. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి కూడా ఇది చాలా బలాన్ని చేకూరుస్తుంది. మరి పాలిమర్ నోట్స్ వస్తే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న 10 రూపాయలు 20 రూపాయల పేపర్ నోట్స్ పరిస్థితి ఏంటి? వాటిని వెంటనే రద్దు చేస్తారా అంటే అలా కాదు. పాలిమర్ నోట్స్ వచ్చినంత మాత్రాన పేపర్ కరెన్సీని ఒక్కసారిగా పూర్తిగా తొలగించే ప్రతిపాదన లేదు. 2 లీగల్ టెండర్గా ఒకేసారి చలామణిలో ఉండే అవకాశం ఉంది. కొత్త సిరీస్ నోట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు పాత నోట్లు కొంతకాలం చలామణిలో ఉన్నట్టే పాలిమర్ నోట్స్ విషయంలోనూ ఇదే విధానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలిమర్ కరెన్సీ అమలుగా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సాధారణ పేపర్ నోట్స్తో పోలిస్తే వీటి థిక్నెస్, టెక్స్చర్ కొంచెం భిన్నంగా ఉండొచ్చు. దీంతో క్యాష్ హ్యాండ్లింగ్ మిషన్స్, ఏటీఎం సాఫ్ట్వేర్, కరెన్సీ క్యాసెట్స్ వంటి వ్యవస్థల్లో కొన్ని టెక్నికల్ చేంజెస్ అవసరం కావచ్చు. అయితే తొలి దశలో 10 రూపాయలు 20 రూపాయల నోట్లతో మాత్రమే ప్రయోగం జరుగుతూ ఉండడంతో ఈ ప్రభావాన్ని కూడా ఫీల్డ్ ట్రయల్స్లోనే పరీక్షించే అవకాశం ఉంది. మరోవైపు పాలిమర్ నోట్స్ను మడిచినా, సాధారణ వినియోగంలో ఉపయోగించినా వాటి నిర్మాణం ఎక్కువ కాలం నిలిచేలా రూపొందిస్తారు. మరోవైపు ప్లాస్టిక్ నోట్ల వల్ల ఎన్విరాన్మెంట్కి ఏమైనా ముప్పు ఉంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే పాలిమర్ నోట్స్ను సాధారణ వ్యర్థాలుగా కాకుండా ప్రత్యేకంగా సేకరించి రీసైకిల్ చేసే అవకాశం ఉంది. దీంతో పర్యావరణ ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం పాలిమర్ నోట్స్పై ఫీల్డ్ ట్రయల్స్కు అనుమతి ఇచ్చింది. కానీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మాత్రం ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉందని ఆర్బీఐ చెబుతుంది. అందుకే ఈ నోట్లు ఎగ్జాక్ట్గా ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయి, మొత్తం ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలను ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని ఆర్బీఐ తెలిపింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పాలిమర్ నోట్స్ను సర్క్యులేషన్లోకి తీసుకురావాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు చెప్తుంది. మొత్తంగా డిజిటల్ పేమెంట్స్లో దూసుకెళ్తున్న భారత్ ఇప్పుడు కరెన్సీ వ్యవస్థలోనూ సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతుంది. పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లు వస్తే ఎక్కువ కాలం మన్నిక, మరుగైన భద్రత, తక్కువ నిర్వహణ ఖర్చు, ఇలా కరెన్సీ రూపమే మారిపోతుంది. మరి ఆర్బీఐ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? పేపర్ నోట్ల స్థానాన్ని పాలిమర్ నోట్లు నిజంగా భర్తీ చేస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.